ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి బట్టి కూడా దేవునికి వందనాలు. గడిచిన దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఆయన పవిత్రమైనటువంటి రెక్కల చోటని మనల్ని అందరినీ భద్రపరిచి మనకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా మనకిచ్చినటువంటి ఆ దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం. దేవుడు మనందరినీ కూడా తన వినుకుడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించి బలపరిచిన దేవ, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు పరిశుద్ధుడవు, మహోన్నతుడవు, గొప్ప దేవుడవు నాయన. వందనాలు. ఉన్నవాడవు, అనువాడవు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మా ఎడల మీరు చూపుతున్నటువంటి ప్రేమ కనికరం చాలా గొప్పది. మానవుల ఎడల మీరు కలిగినటువంటి ప్రణాళికలను ప్రభా నాయన, మీరు చేసినటువంటి గొప్ప ప్రేమపూర్వకమైనటువంటి నాయన కార్యములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. నీవు మాతో మాట్లాడుచున్న దేవుడు కనుక నిత్యం నేను స్తుతించకుండా ఉండలేము ప్రభు నాయన. మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు కనుక ప్రభా నిన్ను స్తుతించకుండా ఉండలేమయ్యా. మాకు కావలసినటువంటి సమస్తాన్ని ఇచ్చి మమ్మల్ని బలపరుస్తూ నాయన, మాకు కావలసినటువంటి కృపను ఇస్తున్నటువంటి దేవుడు నాయన, మీకు వందనాలు. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో ఉంటూ ఉండగా నీ కృపాక్షేమములను మీరు మాకు అనుగ్రహించి ప్రభానైనా వింటున్న బిడ్డలను మమ్మలను కూడా నీ సన్నిధానములో ప్రభా బలపరుచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలాన్ని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహాకృప. చాలా సంతోషమండి. మరి అందరూ కూడా ప్రార్థనలోనూ ముందుకు వెళ్తూ ఉన్నాం. మరి సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, అలాగే మన యొక్క గ్రామాల కొరకు, సమస్తమైనటువంటి ప్రజల కొరకు నిత్యం కూడా ప్రార్థనలు చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎందుకనగా దేవుడికి ఇష్టమైనది ఏదన్నా ఉందంటే అది మనుష్యుడు మాత్రమే. మనుషుడు చాలా ప్రేమించాడు, మనుషులంటే చాలా ఇష్టం. ఆయన రూపాన్ని ఇచ్చి ఆయన మనకు కావలసినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చి ఆయన మరి దేవుడిగా ఈ లోకంలో మరి ఉన్నంతకాలము దేవుడిగా కాకుండా గొప్ప బోధకుడిగా ఉండి మనందరికీ మార్గదర్శిగా ఉండి మనందరినీ కూడా తండ్రికి పరిచయం చేసి తండ్రి యొక్క మహోన్నతమైనటువంటి నామాన్ని ఆయన మన కొరకు ఆయన ఎంతగానో తెలియజేసినటువంటి మహోన్నతుడు కనుక ఇక్కడ ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడా మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో, ఏ విధంగా మరి జీవించాలో అన్నింటినీ కూడా సక్రమంగా నేర్పించినటువంటి మహోన్నతుడైన దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఈ దినాన్ని మనం గమనించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉంటే అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దేశాలు మరి యుద్ధాలకి సన్నద్ధమవటం, అంతేకాకుండా యుద్ధాలు చేయటం, ప్రజల్ని హింసించడం, ప్రజలను బాధ పెట్టడం, ప్రజల్ని చంపటం, నానా రకాలుగా మరి భ్రష్టత్వంలోకి తీసుకుని వస్తూ ఉన్నారు. కానీ పాలకులు మంచిగా లేనప్పుడు, పాలకులు కరెక్ట్గా లేనప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సిన స్థితిలో ఉంటూ ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థన, మరి మనల్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుల కొరకు, రాజుల కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. చేస్తున్నాం కూడా. అయినప్పటికీ మరి దేవుడు తన కనికరం చొప్పున మనందరినీ కూడా నడిపిస్తూ ఈ విధంగా దేవుళ్ళలో ఉంటూ మనం సంతోషంగాను ఆనందంగా ఉండే కృప మనకిచ్చారు. చాలామందికి లేదు ఈ భాగ్యం, కానీ మనకైతే ఉంది. ఎవరైతే ఆ ప్రభు సన్నిధిలో ఉంటున్నారో, ఎవరైతే ప్రభువుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే ప్రభు యొక్క కృపను పొందుకుంటున్నారో వారందరికీ కూడా దేవుని యొక్క కృప సమృద్ధిగా దొరుకుతుంది. ఏది కొదువు ఉండట్లేదు, సమస్తం కూడా ఇస్తున్నాడు ఆయన. అన్నీ కూడా మనకిచ్చినటువంటి దేవుడు కాబట్టి మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఉంటాకే మనం ప్రయత్నం చేయాలి. ఆయన అంటాడు కదా,
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనటువంటి మాట. కాబట్టి ఎదుటివారిని మనం ఇప్పుడు కూడా ప్రేమించడానికి చూడాలి, గౌరవించడానికి చూడాలి, ఆదరించడానికి చూడాలి. మరి వారికి ఏదైనా అక్కరలు ఉన్నప్పుడు, మరి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు నువ్వు కలిగి ఉన్న దాని నుండి వారికి కూడా మనం సహాయం చేస్తూ నీతోటి సహోదరులను కూడా నీ వలె నడిపించుకుంటే ఆ జీవితం ధన్యమని నేను నమ్ముతూ ఉన్నాను. మన కుటుంబం కాదు, మరి బయట ఉన్నటువంటి అనేక మంది కుటుంబాలు నశించిపోతూ ఉండగా ఆ ఆత్మల కొరకు మనమంతా కూడా భారం కలిగి ప్రార్థన చేసి చేయూతనిచ్చి వారందరినీ కూడా క్రీస్తు ప్రభువులు వారి యొక్క బిడ్డలుగా మనం చేయగలిగినప్పుడే గొప్ప ఆత్మీయ సంపద మనం పొందుకున్న వారంగా ఉంటాం. భూమి మీద ఎంత సంపాదన ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. కానీ నలుగురిలో పొగడబడుతున్నప్పుడు, నలుగురిలో మరి ఒక మంచివాడు అని నువ్వు అనిపించుకున్నప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఇతరుల ఎడల అవన్నీ కూడా తెలుస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది కనుక మనం ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ప్రేమించుకుంటూ మనం క్రైస్తవులంగా మనం తోటి బిడ్డలను కూడా క్రైస్తవేతరులను కూడా మన దగ్గరికి ఆహ్వానించుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే నా మాట వింటారో, ఎప్పుడైతే నాతో ఉంటారో, ఎప్పుడైతే నా సన్నిధికి వస్తారో, ఎప్పుడైతే నేను చెప్పినటువంటి మార్గంలో మీరు వెళ్తూ ఉంటారో, మిమ్మలను అన్యజనాంగం మధ్య అవమానం పొందకుండా కాపాడుతారు. అవమానం పడినేమో మిమ్మల్ని, ఎందుకంటే మన పితరులు మరి ఎంతో అవమానం పొందారు దేవుని బిడ్డలుగా. మరి దేవుని యొక్క రాజ్యంలో వారు నివాసం చేస్తున్నప్పటికీ కూడా అతి భయంకరమైనటువంటి కరువు, అతి భయంకరమైనటువంటి ఆ శోధనలు వారు ఎదుర్కొన్నారు. కారణం ఏంటి అంటే దేవుని మీద నమ్మకం లేదు, దేవుని దగ్గరికి రాలేదు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించట్లేదు, దేవుడు చెప్పిన మాటలు వినడం లేదు. అంతేకాకుండా భక్తులు చెప్పిన, ప్రవక్తలు చెప్పిన, ఎంతమంది చెప్పినా వాటన్నింటినీ లెక్కలేని స్థితిలో ఉంచుతూ ఆ వ్యక్తులు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మహా ఉగ్రత దేశాల మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేశం మీదకు వచ్చిందో ఆయన యొక్క మహాసైన్యాన్ని ఈ భూమి మీదకు పంపించాడు ఆయన. ఎప్పుడైతే భూమి మీదగా మహాసైన్యం వచ్చిందో ప్రజలందరికీ కూడా కరువు వచ్చింది. ప్రజలందరికీ కూడా చాలా భయంకరమైనటువంటి కరువుని ఎదుర్కొన్నారు, ఎంతో వేదన చెందారు. అంతేకాదు ప్రతి విషయంలోనూ కూడా చాలా ఘోరమైనటువంటి స్థితులు వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్టి సందర్భంలో దేవుడు మరి తన యొక్క ప్రవక్తలతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరైతే ప్రవక్తల మాటలు విని మార్పు చెంది మరి తిరిగి ప్రభు సన్నిధికి వచ్చారో, వచ్చిన వారందరికీ కూడా గొప్ప భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు, ఈ రోజున దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు యోవేలు ప్రవక్త గ్రంథాన్ని మనం ఒకసారి చూద్దామండి. యోవేలు ప్రవక్త గ్రంథాన్ని ఒకసారి మనం చూసినప్పుడు అక్కడ 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చదువుదాం. యోవేలు 2వ అధ్యాయము 19వ వచనం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, రత్నద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు దేవుడు మరి ఇక్కడ యోవేలుకు ప్రత్యక్షమై ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మనం గమనించినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కాపురస్తులందరినీ కూడా ఆయన ఏమంటున్నాడంటే, నా మాటలు వినండి, చెవి యొగ్గి నా మాటలు వినండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి కరువు ఏదైతే ఉన్నదో అది ఎన్నడూ కూడా మీరు చూసింది కాదు, ఎన్నడూ కూడా మీరు విన్నది కాదు. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా విని నేను చెప్పింది ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించి దానిని మీ పిల్లలకు మీరు చెప్పుకున్నట్లయితే అది మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు పిల్లలకు చెప్పుకొని మరి విషయాలు జాగ్రత్తగా ఉండి ప్రభు సన్నిధానంలో మీరు ముందుకి కొనసాగుతూ ఉన్నారో అప్పుడు మిమ్మల్ని అవమానానికి
గురి కాకుండా నేను చేస్తాను. ఎక్కడ? అన్యజనులలో మిమ్మను మరి అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమునిస్తాను, క్రొత్త ద్రాక్ష రసమునిస్తాను, తైలమునిస్తాను అని ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయనే మరి శిక్షించేవాడు, ఆయనే మరలా తిరిగి సమాధానపరిచేవాడు, ఆయన మన కోపించేవాడు, ఆయనే తిరిగి సమాధానంగా మాట్లాడేవాడు, ఆయనే. అన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇలాగ జరుగుతుంది అంటే కేవలం ఆయన ఎప్పుడే ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం గ్రహించక, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గ్రహించక ఈ విధంగా జరుగుతుంది. దేవునికి కోపం రప్పిస్తుంది. దేవునికి కోపం రప్పించకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. మనుషుడికి కోపం వస్తే కొంతసేపు ఉండొచ్చు, ఒక క్షణంలో ఉండొచ్చు, క్షణంలో ఉండకపోవచ్చు. కానీ దేవుని కోపం వస్తే మాత్రం అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మరి తన ఇష్టాన్ని, తన రూపాన్ని ఇచ్చి, తన సమస్తాన్ని ఇచ్చి, ఆయన అంతా కూడా సమృద్ధిగా ఇచ్చి, ఆయనే పంటలనిచ్చి, ఆయన మనల్ని ఏర్పాటు చేసినటువంటి ఆ దేవుడు తిరిగి ఏమంటున్నాడంటే, ఇదిగో నా సైన్యాన్ని పంపిస్తాను. పండిన పంటలకు మీ చేతికి రాకుండా, ఏది కూడా మీ చేతికి రాకుండా నా సైన్యాన్ని పంపించేస్తున్నాను, నేను తీసుకుంటాను, నేను మీకు ఇవ్వను. ఎంత భయంకరమైనటువంటి విషయం. మనం ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా ప్రయోజనం లేదు. అప్పుడు ముందుగానే మనం సిద్ధపాటుగా లేకపోతే, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం సిద్ధంగా లేకపోతే, ఆయన మాట వినేవారంగా లేకపోతే, ఆయన చెప్పింది చేసేవారంగా లేకపోతే, ఆయన నీకు ఇచ్చింది కూడా తిరిగి తీసుకుంటాడు అనడానికి ఇది చాలా గొప్ప ఉదాహరణ. నువ్వు అనుకోవచ్చు, నాకు ఆస్తి, ఐశ్వర్యం, ధనము చాలా గొప్పగా అన్నీ నాకున్నాయి, నాకేంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ వాక్యం చదువుతుంటే భయం అవుతుంది, భయం వేస్తుంది. ఎందుకనగా అన్ని దేవుడిచ్చినవి అన్నీ కూడా ఉచితంగా మనం పొందేసుకొని, అన్నీ మనం తీసుకొని, సమస్తాన్ని కూడా మన దగ్గర పెట్టుకొని మనం విరవీగిపోతూ ఇక దేవుడినే విడిచిపెట్టి, దేవుడినే మర్చిపోయి, దేవుని యొక్క ఆజ్ఞలను మర్చిపోయి ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే ఆయన కోపం రాదా? ఏమడిగాడు మనల్ని? ఆయన ఏమడిగాడండి? ఆయన మనది ఏదో పట్టుకొచ్చి ఆయన ఇమ్మట్లేదే. ఏముంది మనకి లోకంలో? మనం ఏం తెచ్చామండి ఈ లోకానికి? రక్తహస్తములతో వచ్చాం ఈ లోకానికి. తల్లి గర్భం నుండి మనం వచ్చినప్పుడు రక్తహస్తాలతో వచ్చాం. లోకం అంటే తెలీదు, సమాజం అంటే తెలీదు, అసలు ఏమీ తెలియని స్థితిలో మనం ఇక్కడికి వచ్చాం. కానీ వచ్చినటువంటి మనకి అన్నీ కూడా సమకూర్చిన దేవుడైనా. మరి ఆయన సమకూర్చినప్పుడు మరి ఆయన సన్నిధిలో లేకపోతే ఎట్లాగా? ఆయన యందు భయభక్తులు లేకపోతే ఎట్లాగా? ఆయన మాట వినకపోతే ఎట్లాగా? నిత్యము కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన్ని స్తుతించకుండా ఉంటే ఎట్లాగా? స్తుతించాలి కదా, ప్రార్థించాలి కదా, ఉపవాసం ఉండాలి కదా, మనకు కావలసిన అవసరతల కొరకు. నీకు ఏదైతే అవసరత ఉందో, అక్కర ఉన్నదో, నీ చేతికి రానిది ఉన్నప్పుడు నువ్వు గట్టిగా నువ్వు చేయవలసింది ఏంటి? ఉపవాసం ఉండాలి కదా, ప్రార్థన చేయాలి కదా. నువ్వు అక్కడవే చేయకూడదు. ఇంకా నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలు, బంధువులు పిలు, చుట్టుపక్కల వాళ్ళని పిలు, అందరూ కలిసి ఏకాత్మతో, ఏక మనసుతో దేవుని దగ్గర మీరు మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. అట్నాడైనా ఇదిగో యోవేలు ప్రవక్తతో మాట్లాడిన మాటలు చూసినాడు. మొదటి అధ్యాయంలో ఎంత భయంకరంగా రాయబడి ఉంది. ఆ పంటలను ఎలాగా అవి మంచిగా పండినటువంటి పంటలు, చేతికొచ్చిన పంటలు, నోటుగడుగు వచ్చినటువంటి ఆహారం అంతా కూడా తీసేస్తాను అంటున్నాడు ఆయన. ఆయన సైన్యాన్ని పంపిస్తూ ఉన్నాయి, భయంకరమైన సైన్యం. ఏదో కత్తులు కటార్లు పట్టుకొని వచ్చే సైన్యం కాదండి, లేదా నెత్తి మీద టోపీలు పెట్టుకొని చేతిలో బల్లలు పట్టుకొని వచ్చేటువంటి సైన్యం కాదు. మహాసైన్యం అంటున్నాడు ఆయన, మహాసైన్యం. ఆ మహాసైన్యం వచ్చిందంటే వాళ్ళు ఏది తట్టుకోలేరు, ఒక్క క్షణంలో అయిపోద్దండి. అలాంటి భయంకరమైన పరిస్థితి ఆయన తెస్తాను అని చెప్తున్నాడు. అది అవసరమా మనకి? బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ పఠిస్తూ ఉన్నప్పుడు, నిత్యం కూడా క్రైస్తవులుగా మనముండి
మన బాధ్యతగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, ఆ చదువుతూ ఉన్నప్పుడు వచ్చినటువంటి వాక్యాలని, ఈ వాక్యాన్ని అనుసరించి ఆ దినం నడుచుకోవాలి మనం. ఆ దినం మనం ఏం చేయాలో ఆ పని చేయాలి. దేవుడు కనుక మనకి ఆ కాలాలు ఇవ్వకపోతే, ఆ సమయాలు ఇవ్వకపోతే మనం ఏ పనులు చేయలేం కదా. నీ చేతుల్లో నా చేతుల్లో ఏమి లేదు కదా. అందుకొరకే మనం ప్రార్థనా పూర్వకముగా ప్రతి నిత్యము కూడా ఆయన పాదాల యొద్దకు వెళ్ళి ఆయన పర్మిషన్తో మనం కార్యాలు చేయాలి. మొదటి జాములు లేవండి అని చెప్తున్నాడు ఆయన. ప్రార్థన చేయండి, కన్నీరు కార్చండి. ఎందుకు? మీ పసిపిల్లల కొరకని మాట్లాడుతున్నాడు, మీ అవసరతల కొరకని మాట్లాడుతున్నాడు. మనం అది చెయ్యాలి. అది చేయకుండా అఫీషియల్గా 9 గంటలకు లేచిపోయి వెళ్ళి బెడ్ కాఫీ తాగేసి కూర్చొని ఏదో న్యూస్ పేపర్ చూసుకొని లేదా టీవీ చూసుకున్నాం, అది అక్కడ పడేసి వెళ్ళిపోయి వాష్రూమ్కి వెళ్ళి సిద్ధపడిపోయి టిప్ టాప్గా తయారైపోయి బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ అది కాదు కదా. దేవునికి ఆ కృప ఇచ్చాడంటే, నువ్వు ఆ విధంగా తయారయ్యి వెళ్ళడానికి ఆ కృప ఇచ్చాడు అంటే నువ్వు ఎలా ఉండాలి? ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన చెప్పినట్టుగా చేయవో, ఎప్పుడైతే ఆయన చెప్పిన మార్గంలో నువ్వు వెళ్ళవో, ఎప్పుడైతే ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి నీవు ఆ దేవుని యొక్క సన్నిధిలో కనపడవో, అప్పుడు అంటున్నాడు ఆయన, నిన్ను అవమానంగా చేస్తాను. అప్పటి వరకు ఎంతగానో ఇంటి నిండగా ధాన్యము, ఇంటి నిండగా ద్రాక్షరసము, ఇంటి నిండగా కావలసినటువంటి ధనము, ఐశ్వర్యము, గాదుల నిండగా కూడా ఉంది. చూసిన వారందరూ ఆయనకేంటి, జమీందారు ఆయనకేంటి, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అని చెప్పుకున్నారు. కానీ ఒక్కసారిగా నీ పంటంతా, నీ ఆశీర్వాదం అంతా, దేవుని యొక్క సైన్యం అవి వచ్చి తీసుకొని పోతే నీ గురించి ప్రజలు ఏమంటారండి? అయిపోయిందండి ఆయన బ్రతుకు, అయిపోయింది. వాళ్ళు నిలబడ్డాడు ఆ భూమి మీద. ఆయన స్టైలే వేరు. కార్లు, బైకులు, రకరకాలుగా. ఎవరికి చేతికి దొరకడు, ఎవరికి చేతికి దొరకలేదే. ఎవరిని పట్టించుకునేవారే కాదు. మనలాంటి ఆ తోటి సహోదరులు కనపడితే కూడా ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే కనీసం ప్రైజ్ లార్డ్ చెప్పని బిజీ. అమ్మా ప్రైజ్ లార్డ్ అంటే కనీసం ఆ ప్రైజ్ లార్డ్ అనే దాన్ని వారు తీసుకోలేనటువంటి పరిస్థితి. అంత గొప్పగా, అంత అహంకారంతో వెళ్ళిపోతున్నటువంటి ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక సమయం వచ్చినప్పుడు ఇదంతా కూడా అయిపోతే నీ పరిస్థితి ఏంటి? ఏమంటారు ఈ ప్రజలు? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎదిగే కొలది ఒదిగి ఉండాలని. మనం ఎదిగే కొలది ఒదుగుతూ ఉండాలి. అబ్రహాం ఎక్కడని చెప్పుకున్నాడా, నేను ఎంత గొప్ప ధనవంతుడిని? ఎక్కడన్నా చెప్పుకున్నాడండి నేను ఎంత ఐశ్వర్యవంతుడిని? నాకు ఎంత ఉంది అంత ఉందని నేను చెప్పుకున్నాడా? ఎక్కడ కూడా చెప్పుకోలేదు. ఎవరు చెప్పారు? తన దగ్గర పనిచేస్తున్నటువంటి వారు చెప్పారు. నా యజమానుడు, ఎంత రెస్పెక్ట్గా చెప్తున్నారు చూడండి. నా యజమానుడు, దేవుడు ఆశీర్వదించే కొలది, దేవుడు దీవించే కొలది అతను ఎంతగానో ఐశ్వర్యవంతుడైపోయాడని చెప్తున్నాడు ఆయన. అదే అండి జీవితం అంటే. మరి అబ్రహాం గారి గురించి తెలుసు మనకి, ఇసాక్ గురించి తెలుసు, యాకోబు గురించి కూడా తెలుసు. అన్నీ చదువుతాం, అన్నీ నేర్చుకుంటాం, అన్నీ గొప్పగా ఆలోచన చేస్తాం. కానీ దేవుని సన్నిధిలో మాత్రము మనం గడిపే పరిస్థితి లేదు. ఆయనకి ఇష్టంగా ఉండలేకపోతున్నాం. ఎవరైనా కావచ్చు, సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు. నీ సేవ పరిచర్యలు నువ్వు చేస్తుందంటే నమ్మకంగా సేవ చేస్తున్నావా? దైవజనరాలు అయితే నువ్వు నమ్మకంగా నీ భర్తకి సేవలో తోడ్పాటు అందిస్తున్నావా? లేకపోతే వచ్చినటువంటి కానుకలు జాగ్రత్తగా మూట కట్టుకొని ఇష్టానుసారంగా అటు ఇటు పంపుకుంటూ నీ అమ్మగారికి కొన్ని, అన్నగారికి కొన్ని, అక్కగారికి కొన్ని, భర్తకు తెలియకుండా కొన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తూ ఉన్నావా? ఇలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు నిన్నెప్పుడు కూడా క్షమించడు. యథార్థత, ప్రతి దాంట్లో యథార్థత ఉండాలి. దేవుడు నిన్ను నమ్మాడు. నమ్మి
నీకు ఒక గొప్ప వ్యక్తిని భర్తగా ఇచ్చాడు. దేవుడు నిన్ను నమ్మాడు, గొప్ప సహోదరుని భార్యగా ఇచ్చాడు. మీ ఇద్దరి యొక్క ఐక్యత, మీ ఇద్దరి యొక్క గొప్పతనం, మీ ఇద్దరి యొక్క ఆశీర్వాదం ఎలాగుండాలి అంటే ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. దైవజనులుగా ఉన్నటువంటి మనమైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మొట్టమొదటగా పెద్ద మీటింగ్లని, అసలు ఖాళీ లేదండి, వందల కొద్దీ వచ్చేవారండి. ఈరోజు అయిన పరిస్థితి ఎలాగా ఏమైపోయిందో చూడండి. ఏమైపోయింది? ఎందుకు అయిపోయింది ఆ పరిస్థితి? నీలో విధేయత లేదు, నీలో సరి అయినటువంటి విధానాలు లేవు. ఎవడు ఏది చెప్తే అది పట్టుకుని వెళ్తావు. ఏ సంస్థ మటుగా సంస్థలోకి వెళ్ళి జాయిన్ అవుతావు. ఏ సంస్థ చెప్పేటువంటి ఆ పద్ధతులు, ఆ సంస్థ పద్ధతులను అనుసరిస్తూ ఉంటాం. బైబిల్ని అనుసరించాం. బైబిల్ వాక్యం అవసరం లేదు నీకు. అవి ఏయో పట్టుకొచ్చి మన నెత్తి మీద పెడతాయి అన్నట్టుగా మనం వాటికైనా నమ్మకంగా ఉంటామంటే వాటికి నమ్మకంగా ఉంటాం. అందుకొరకు అంటున్నాడు ఆయన, అలాంటి సందర్భాల్లో మనకు వచ్చేటువంటి అవమానాలు, నీ అవిధేయత వల్ల నీకు వచ్చేటువంటి అవమానాలు నువ్వు తట్టుకోలేనటువంటి అవమానాలు అండి అవి. ప్రభు అంటున్నాడు, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఒకవేళ నీ జీవితం పడిపోయిన స్థితిలో ఉంటే కనుక, ఒకప్పుడు గొప్పగా ఉండి గొప్ప స్థితిలో ఉండి గొప్ప భాగ్యాన్ని అనుసరించి దాన్ని అనుభవించి ఈ రోజున బలహీన పరిస్థితుల్లో బలహీనుడు అయిపోతే ఒక్కసారి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒక్కసారి హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రభు యొద్దకు రా. ఎప్పుడైతే ప్రభు యొద్దకు వస్తామో ఆయన అంటున్నాడు, అన్యజనుల మధ్యన మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడినావు. ఎప్పుడు కూడా మీకు కావలసినటువంటి సమృద్ధ ఆహారాన్ని నేను ఇస్తాను, కావలసిన సమస్తాన్ని మీకు ఇస్తాను. గొప్ప దైవజనుడు మీటింగ్లు పెట్టేవారంట. మీటింగ్లు పెడితే ఆయన వంతు మనం మీటింగ్లు పెడుతున్నాం, ఏర్పాట్లు చేయండి అని చెప్పేవారు. వెనకాల ఉన్నటువంటి పరిచారకులు పెద్దలు అందరూ కలిసి వారు చెప్పిన విధంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాలు నడుస్తూ ఉండేవి. అయితే వారికి గొప్ప మనసు ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనం చేసి వెళ్ళాలి. యేసుప్రభుల వారి యొక్క పద్ధతి. ఆ పద్ధతిని అనుసరించి వారు ఆ మీటింగ్లు జరుపుతూ ఉన్నప్పుడు భయంకరమైన వర్షాలు వచ్చిన తర్వాత రావాల్సినటువంటి మెటీరియల్ లేదు, కొంత మాత్రం ఉంది. వారి మీటింగ్లు అంటే జనాలు వేల మంది వస్తారు. అక్కడ ఉన్నవారు అన్నారు, అయ్యా ఇక్కడ మరి కావలసినటువంటి సామాగ్రి లేదు కదా, ఏ విధంగా చేయాలనుకున్నప్పుడు ఆయన మాట్లాడేవారు కాదన్న, మీరు ఏర్పాట్లు మీరు చేయండి, మీ ఏర్పాట్లు మీరు చేయండి అని ఆ మహనీయుడు, ఆ ప్రార్థన పరుడు, ఆ దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే, మోకరించడం తెలుసు, మళ్ళా ఎప్పుడు లేస్తాడో ఆయన తెలియదు. అంతటి గొప్పగా ప్రార్థన చేసిన సన్నిధిలో ఉన్నటువంటి దైవజనుడు. మీటింగ్ జరుగుతూనే ఉండేది, భోజనాలు జరుగుతూనే ఉండేవి, ఎక్కడ మూటలు అక్కడ కనపడుతూనే ఉండేవి, ఆహారం సమృద్ధిగా ఉండేది. ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎక్కడిది ఇదంటే, ఇదిగో దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం, దేవుడిచ్చినటువంటి భాగ్యము, ప్రార్థన జీవితం నుండి వచ్చేటువంటి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ఎప్పుడైతే అయినా నిజముగా దేవుని దగ్గర మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటల సందర్భంగా దేవుడు ఇతన్ని ఇప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఏదైతే కావాలని సమృద్ధిగా ఇచ్చినటువంటి దేవుడు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, అలాంటి గొప్ప గొప్ప దైవజనులు ఉన్నటువంటి దేశం మనదే. కానీ మనం ఎందుకు దేవుడంటే లెక్కలేని స్థితిలో ఉంటున్నామంటే
చాలా బాధ కలుగుతుంది. కానీ ఆయన చెప్తున్నాడు, బ్రతిమాలినట్టుగా చెప్తున్నాడు, మీరు నిజంగా నా దగ్గరికి వస్తే, ఉపవాసం ఉంటే, ప్రార్థన చేస్తే, మీకు కావలసిన విధంగా అన్నీ కూడా నేను సమకూరుస్తాను. మీరు ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా చేస్తాను, అవసరమైనంత కూడా నీకు ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆహారం ఇస్తానంటున్నాడండి, కావలసినటువంటి భాగ్యం అంత ఇస్తానంటున్నాడు. ఇంకేం కావాలి? చూడండి, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయము 14వ వచనములో ఒక విషయాన్ని మనం చదువుకుందాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుతున్నాను. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. రాజు అయినటువంటి సొలొమోను తన దేశం కొరకు ప్రార్థిస్తున్నాడు, తన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు, తన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఎప్పుడైనా తన కొరకు ఏదైనా అడిగాడా? ఆయన రాజు అయిన తర్వాత ఏదైనా నాకు కావాలండి, నాకు బెంచ్ కార్లు కావాలి, నాకు హెలికాప్టర్లు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలని ఏమని అడిగాడా? ఏమి అడగలేదే. ఆయన అడిగింది ఏంటి? ఈ చిన్న వయసులో ఈ భాగ్యాన్ని ఇచ్చావు, ఇంతటి కృపనిచ్చావు, ఎంతమంది ప్రజల్ని ఇచ్చావు, చాలా బాధ్యతనిచ్చావు నాకు. కాబట్టి నాకు ఆ ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని అది అడిగాడు ఆయన. ఎంత అద్భుతమో చూసారా? మనమేమడుగుతాం? ఏదన్నా రాక ఏదన్నా పదవి వచ్చిందంటే ఏం చేద్దామా, ఏ కథలు చేద్దామా, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, స్వలాభం కొరకు చేసే కార్యాలు ఎక్కువైపోతున్నాయి, ప్రజల కొరకు చేసే కార్యాలు తక్కువ. ఎక్కడ చూసినా ఏమీ లేదు, పేదవాడిగా మిగిలిపోవటమే. మోసగాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి సమాజంలో పేదరికం ఎప్పుడు పోదండి, అలాగే ఉంటుంది. కానీ పేదరికం పోవాలి అంటే పేదవాడు కానటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు, అలా పేదరికమే తెలియనటువంటి ఒక ఆయన ఉన్నాడు. మహాధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, సమస్తం ఆయనదే, ఎవరిది కాదు, ఆయనదే. మరి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే, మనం ఆయన దగ్గర ఉంటే మనకేంటి బాధ, మనకేం కొదువా? నువ్వు పేదోడు ఎందుకు అవుతావు? వీడిచ్చేటువంటి తుప్పుపట్టిన బియ్యం కోసం ఎందుకు వెళ్తాం మనం? అంత అవసరమా? వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాలి, నేను సక్రమంగా చూసేవాడి దగ్గరికి వెళ్ళాలి, నిన్ను ప్రేమించేవాడి దగ్గరికి వెళ్ళాలి, నీకు ఇస్తానన్నవాడి దగ్గరికి వెళ్ళాలి, నిన్ను భుజం తట్టేవాడి దగ్గరికి వెళ్ళాలి. అంతటి గొప్ప దేవుడైనా. అందుకే ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు. అది నా పేరు పెట్టబడిన జనులు అంటున్నాడండి. మనం ఎవరము ఒకసారి అర్థం చేసుకుంటే, అసలు అవమానం మనకి ఎందుకు వస్తుంది? అవమానం పాలు ఎందుకు అవుతున్నామంటే మనం చేసే పనులు బట్టి, మనం మాట్లాడే మాటలు బట్టి, మన క్రియలను బట్టి, అంతే కదా. వాటిని బట్టే కదా అవమానం వచ్చేది మనకి. మరి ఎందుకంటున్నాడు ఆయన, అన్యజనుల మధ్యన మీకు అవమానం రాకుండా మీకు ఆహారం ఇస్తానంటున్నాడు ఆయన. అంటే కనీసం మన స్థితి ఏమైపోతుందంటే తినడానికి తిండి కూడా లేని పరిస్థితి అయిపోతుందా? ఎంత బాధ! ఆయన అంటూ నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు అని మాట్లాడుతూ ఉన్నాడు. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు ఏం చేయాలంట? తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి.
అహంకారంతో కాదు, గర్వంతో కాదు, నీకున్నటువంటి ఇవన్నీ చూసుకొని నువ్వు మురిసిపోయి ఇది నాది నాకేంటి అనేటువంటి అహంకారం కాదు. ఏముందండి ఈ భూమి మీద మనకి? ఏమన్నా ఉందా? ఒక్క సిటికేసైనా ఉప్పు అన్నాడంటే ఈ శరీరంలోని ఎగిరిపోద్దండి మన దీపం. ఎప్పుడైతే దీపం ఎగిరిపోయింది ఇంకేముండదు. ఎంత భయంకరమైన ఈ శరీరమైనా, ఎలాంటి శరీరమైనా భూమిలో పడేయవలసింది, ఆ మట్టిలో పడేయవలసిందే. వ్యర్థమైందే, ఎందుకు పనికిరాదు. మరి ఎందుకు ఈ శరీరానికి అహంకారం? ఎందుకు ఈ జీవితానికి అహంకారం? ఎందుకు తగ్గింపు జీవితం లేదు మనకి? నువ్వు దేవుడి కంటే గొప్పవాడవా? ఎంత బాధ చూడండి. ఈ దినాల్లో క్రైస్తవ సమాజం ఎలాగుంటుంది అంటే తాను పుట్టి పెరిగిన సంఘాల్లో ఉండట్లేదు. తనను రక్షించి వాక్యం చెప్పి బాప్తిజం ఇచ్చి తన కుటుంబాన్ని కాపాడి కట్టి బాధల్లో, శోధనలో, వేదనలో, సమస్తంలో కూడా అండగా ఉన్నటువంటి దైవజనులను వదిలిపెట్టేసి, సంఘాలను వదిలిపెట్టి ఎక్కడో 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 ఏదో దొరుకుతుందని ఎక్కడికో పరిగెడుతూ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది. ఏమవుతుంది ఇది? ఎందుకు ఉండట్లేదు ఆ సంఘాలు అంటే వారికి పెద్ద కుర్చీలు వేయాలి, వారికి పదవులు ఇవ్వాలి, లేదా వారికి కావలసింది మనం పొగడాలి వాళ్ళని, అప్పుడు ఉంటారండి వాళ్ళు. లేకపోతే ఉండరు. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఆయన అంటారు, నా జనులు తమ్ము తాము తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితం కావాలి. నీకు ఆశీర్వాదాలు కావాలంటే, నీకు దీవెనలు కావాలంటే, నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే, నీ కుటుంబం ఎదగాలంటే, నీ బిడ్డలు మంచిగా ఉండాలంటే, నీ వ్యాపారం మంచిగా ఉండాలంటే, నీ ఉద్యోగంలో నీకు మంచి ప్రమోషన్లు రావాలంటే, నీకు వచ్చినటువంటి జీతం సక్రమంగా అది వినియోగంలో ఉండాలి అంటే ముందుగా దేవుని సన్నిధికి వచ్చి నీకు నువ్వు తగ్గించుకొని ఆ మహాదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. ఇంకేమన్నాడు తెలిసేనా? ప్రార్థన చేయండి. మీకు మీరు తగ్గించుకొని ప్రార్థన చేయండి అంటున్నారు. ఇక్కడ ప్రార్థన చేసినన్ని వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఏం విడిచిపెట్టాలండి? ఇప్పటివరకు అనుకున్నాం కదా, అవన్నీ చెడు మార్గాలే, మంచి మార్గాలు కాదు. మంచి మార్గాలు కాదు. నీ సంఘాన్ని విడిచిపెడదాం మంచి మార్గం కాదు. నిన్ను రక్షణలోకి నడిపించినటువంటి దైవజనుడిని వదిలిపెట్టి వెళ్ళిపోవటం అది మంచి మార్గం కాదు. నీకంటూ ఒక బ్రతుకునిచ్చినటువంటి దైవజనుడిని, ఆ సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం మంచి భాగ్యం కాదు. నీకు ఉపకారం చేసిన వారికి అపకారం చేయటం అనేది మంచి మార్గం కాదు. నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను తీర్చిదిద్దినటువంటి వ్యక్తులని అవమానకరంగా మాట్లాడటం అనేది మంచి మార్గము కాదు. కృతజ్ఞత కావాలి, తగ్గింపు జీవితం కావాలి. నీకు నువ్వు తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టమంటున్నాడు ఆయన. చెడు మార్గాలు. ఇప్పుడు నువ్వు వెళుతున్నటువంటి మార్గం ఉందే, అది మునుపు వెళ్ళినటువంటి మార్గం లాంటిది కాదు. మునుపు వెళ్ళినటువంటి మార్గం విశాలమైన మార్గం, అది రకరకాలుగా ఉన్నటువంటి మార్గం, అది పాపముతో ఉన్నటువంటి మార్గం, అది నేత్రాస, శరీరాస, జీవపటము, అది ఆ మార్గాలు. కానీ ఇప్పుడు ఆ మార్గం కాదు. మనం వెళుతున్నటువంటి మార్గం అలాంటిది కాదు. యేసయ్య మార్గంలో వెళ్తున్నాం, యేసయ్య చూపుని మార్గంలో వెళ్తున్నాం, యేసు యొక్క అనుచరులుగా మనం వెళ్తున్నాం, యేసు యొక్క బిడ్డలుగా వెళ్తున్నాం, విశ్వాసం ముందుకు వెళ్తూ ఉన్నాం. అది తగ్గించు, ప్రార్థన చేయి, నన్ను వెతుకు. నువ్వేం వెతుక్కుంటున్నావు?
తెల్లారు లేస్తే మరలా నైట్ పడుకునే వరకు ఏదో వెతుకుతాం. వెతకవలసిన కాడ వెతకట్లేదు. ఏదేదో వెతుక్కుంటూ ఎక్కడెక్కడో వెతుక్కుంటూ మనం తిరుగుతూ ఉంటాం. దానివల్ల ప్రయోజనం ఏముంది? వెతకవలసిందేంటి? ఉదయకాలం లేదు, రేపు మొదలుజాములు లేదు. నీకు అన్నీ సమకూర్చిన తండ్రి, తన రూపాన్ని ఇచ్చిన తండ్రి, తన పేరు ఇచ్చినటువంటి తండ్రి, తన పేరు పెట్టబడినటువంటి తండ్రి. ఆయన బిడ్డలం కదా, ఆయన్ని వెతకాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. డాడీ ఏం చేయాలి నేను ఇవాళ? డాడీ నా పని ఏంటి? నేను ఏం చేయాలి? ఎలాగ వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తే ఏది దొరుకుతుంది నాకు? నువ్వు చెప్పు డాడీ అని అడగాలి కదా. అడగకుండా నీ ఇష్టానుసారంగా నీ మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నావు. ప్రయోజనం ఏమనుందా? పుల్లయామరం అవుతుంది ఇది. పుల్లయామరం అంటే ఏంటి తెలుసా? పుల్లయ్య అని ఒకడు ఉన్నాడంట. ఒక ఆయన దగ్గర పని చేస్తున్నాడు, నమ్మకస్తుడే. పాపం ఈయన అన్నాడంట భార్యతోటి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట. ఆ టయానికి ఆయన అలాగ వస్తున్నాడు గుమ్మం దగ్గరికి. వీళ్ళు చూడలేదు. వీళ్ళిద్దరు అనుకుంటున్నారంట, రేపు పొద్దుట మనం పుల్లయ్యని వ్యాపారం పంపిందాం, వ్యాపారం వెళ్ళి పంపిందామని అనుకున్నారంటే వీళ్ళు. అనుకుంటాగా వచ్చాడు ఆయన. అమ్మ ఏమన్నాడైనా, మన పుల్లయ్యని వ్యాపారం పంపిందాం అన్న మాట ఒకటే విన్నాడు. ఇంకా ఆలస్యం చేయలే. వీళ్ళు చెప్పేది కూడా వినలే. ఆ రాత్రి వెళ్ళిపోయాడు. నిద్ర లేదు. నడిచాడు. అప్పట్లో ఏముండే, ఏమీ లేవు. నడుచుకుంటూ పోయాడు, వ్యాపారం వెళ్ళాడు. తెల్లారిడికి ఇంటికి వచ్చేసాడు మళ్ళా. ఇంటికి వచ్చేసిన తర్వాత యజమాని పిలుస్తున్నావు, రే పుల్లయ్య ఇటు రారా. వచ్చాడు. చెప్పండి అన్నాడు. నువ్వు వ్యాపారం వెళ్ళాలి రా. వ్యాపారం అండి, ఇల్లు వచ్చేసానండి. వ్యాపారం ఇల్లు వచ్చేటి పోయింట్రా? ఎందుకు వెళ్ళావు? దేనికి వెళ్ళావు? నేను చెప్పందే ఎందుకు వెళ్ళావు? ఏం చేద్దామని వెళ్ళారు? రాత్రి మీరు అనుకుంటున్నారు కదా, నమ్మకారు మీరు. ఆ మాట అన్నానండి, ఇల్లు వచ్చేసాను. ఆ మాటని ఇల్లు వచ్చేసావా? ప్రయోజనం ఏమైనా ఉందండి దీంట్లో? అదే స్థితిలో ఉన్నాం ఈ రోజున. ఎందుకు వెళ్తున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఏం పొందుకుంటున్నామో తెలియదు, దాని నుండి వచ్చేదేంటో తెలియదు, దాని నుండి పోయేదేంటో తెలియదు, నష్టమేంటో తెలియదు, లాభం ఏంటో తెలియదు, పాపం ఏంటో తెలియదు, పుణ్యం ఏంటో తెలియదు. ఇంత ఘోరమైనటువంటి స్థితిలో ఈ రోజున మానవుడు జీవిస్తూ ఉన్నందుకు ప్రభు ఎంత బాధపడుతున్నాడండి. నీకు అన్నీ సమృద్ధిగా ఇస్తే నన్ను మర్చిపోతున్నావా? నీకు అన్నీ ఇస్తే నువ్వు నన్ను ఈ విధంగా చూస్తున్నావా? ఇదిగో నేను చూస్తాను నీ సంగతిని ఆయన సైన్యాన్ని పంపించగలుగుతున్నాడు. ఒక్కసారి మిడతల దండు వచ్చేస్తాయి, ఒకసారి పసరపురుగులు వచ్చేసాయి, ఒకసారి అట్లాంటి తినేసేటువంటి పురుగులన్నీ వచ్చేసాయి. పంట గోధుమలుగా ఏ పంట లేకుండా పీల్చి పాడేస్తాయి. ఏం చేస్తాడు? ఇంకా ఎలా బ్రతకగలడు? ఎలా జీవించగలడు? దేవుని యొక్క చేతిలో పట్టడం మహాభయంకరం. దేవుని వాక్యం ఉంది కదా, ఆయన చేతిలో పట్టడం మహాభయంకరం. ఎంత ప్రేమిస్తాడో, ఎంత ప్రాణమునిచ్చాడో, దీన్ని ఎంతగా ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాడో. నువ్వు అహంకారం అయితే, గర్విష్ఠువు అయితే అక్కడి నుండి పడగొట్టేస్తాడు ఒకేసారి. ఒక్క దెబ్బతో వచ్చి పడ్డాడు కింద. అహంకారం, గర్వం, నేనేంటి నాకేంటి అనుకున్నాడు. ఒక్క గద్దెంపుతో వచ్చి భూమి మీద పడిపోయి వికృత రూపం ధరించేసి అసహించుకునే పరిస్థితి అయిపోయింది. నీ దేవుడు నా దేవుడు ఇంకా మన మీద ఊపు కలిగి ఉన్నాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకిన ఎడల ఏమిస్తాడంటండి, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశం నేను స్వస్థపరుస్తాను. వారి దేశం నేను స్వస్థపరుస్తాను. ఇంతకుముందు యోవేలు దేశంలో ఆయన ఉన్నప్పుడు ఏమైపోయింది? ఆ దేశం
మిడతలతో, పురుగులతో, పసర పురుగులతో, కీటకములతో, మిడతలతో నిండిపోయి పంటలన్నీ తినేసి ప్రజలని భయభ్రాంతులను చేసేసింది. అయినా కూడా ఆయన ఓపికతో చెప్తున్నాను, ఉపవాసం ఉండండి అయ్యా, మీ పాపాలు ఒప్పుకోండి అయ్యా, మీ తప్పులు ఒప్పుకోండి, చెడు మార్గాలు మానేయండి, మంచి మార్గాల్లోకి రండి, నీతివంతమైన మార్గంలోకి రండి. ఎందుకు నీది కాని దాని కొరకు నువ్వు ఎందుకు వెప్పర్లు పడతావు? స్వచ్ఛమైన దేవుడు రా, ప్రభు దగ్గరికి రా, వచ్చి ఆయన ఇచ్చేటువంటి గొప్ప కృపను పొందుకో. ఆయనకు మాట ఇచ్చి తప్పడు కదా, మాట ఇచ్చి ఆయన తప్పని దేవుడు, గొప్ప దేవుడు. అందుకొరకు అంటున్నాడు ఆయన, నీ దేశాన్ని నేను స్వస్థపరుస్తానయ్యా, మిమ్మల్ని క్షమిస్తాను, రండి అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకో మాట మనం గమనించినప్పుడు యాకోబు పత్రికలో ఒక మాట మనం చదువుతాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఆఖరిగా ఒక మాట మనం చదువుకుంటాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనండి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొద్దకు రావాలి, దేవుని యొద్దకు రావాలి. నువ్వు అపవాదిని ఎదిరించాలి అంటే, అపవాది తంత్రములను నీవు ఎదిరించగలిగే శక్తి కావాలి అంటే, అపవాది కంటే శక్తివంతుడు, బలవంతుడైన యేసయ్య దగ్గరికి రావాలి. లోక సమస్యలు, నీ బాధలు, రోగములు, వేదనలు, అప్పులు చేయటం చాలా ఈజీ. ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకోవడం చాలా ఈజీయే, కానీ తిరిగి చెల్లించేటప్పుడు వస్తుంది బాధ. అప్పుడు కనపడం, ఇంకా ప్రభు అక్కర్లేదు, దైవజనుడు అవసరం లేదు, సంఘం అవసరం లేదు, ఏమి కనపడవు. అప్పులు తీర్చలేక ఎక్కడో దోకుంటాం. అదా దేవుడు అడిగింది. అన్ని చేతిలో ఉంటే దేవుడి దగ్గరికి రావు. అన్నీ సమకూర్చబడి ఉంటే నిన్ను ఎవరు కూడా పట్టుకోలేరు. నేను చాలా హై రేంజ్లో ఉంటావు. కానీ ఇప్పుడైతే అప్పుల పాలు అయిపోయామో ముఖం చాటేస్తూ ఉంటాం. ఇది పద్ధతి కాదు కదా. అందుకే అంటున్నాడు, రండి, జరిగిందేదో జరిగింది, రండి నా దగ్గరికి. నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను, మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తానయ్యా, లేకపోతే నేను రాను. ఆ చెట్టు ఎక్కడ పాపం, అంతకుముందు ఆయనకి ఏమీ తెలియదు, అంతకుముందు ఈ గొప్పతనం తెలియదు. ఎందుకో ఆశ పుట్టింది చూడాలని. ఎప్పుడైతే హృదయంలో ఆశ పుట్టిందో, ఎప్పుడైతే చూడాలని ఆశ కలిగి ఉన్నాడో, వెంటనే ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన అందరినీ విడిచిపెట్టి వచ్చాడు. అందరినీ విడిచిపెట్టి అతని దగ్గరికి వచ్చి, దిగు కిందకే, నీ మనసులో అనుకున్నావు కదా, నన్ను చూడాలనుకున్నావు కదా, నాతో మాట్లాడాలనుకున్నావు కదా, రా అంటుందుంటే ఆయన వెంటనే వచ్చి హక్కును చేర్చుకున్నాడు. ఏమన్నాడే, తను కూడా అబ్రహాము కుమారుడే, తను కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి ఏదన్నా అయిష్టమైంది ఉందా? పాపిని ప్రేమించే దేవుడైనా, నీ పాపాలు ఒప్పుకుంటే నిన్ను ఎంతగానో ప్రేమిస్తాడు ఆయన. నడవయ్యా, మీ ఇంట్లోకి వెళ్దాం. ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు. ఎందుకు ఆ దేవుడు నిర్లక్ష్యం కలిగి పేదవాడుకుంటున్నావు, నిర్లక్ష్యం కలిగి బలహీనుడిగా ఉంటున్నావు, నిర్లక్ష్యం కలిగి రోగు అయిపోతున్నావు, నిర్లక్ష్యం కలిగి అప్పుల పాలైపోతున్నావు, నిర్లక్ష్యం కలిగి నువ్వు అనుకున్నది సాధించలేని స్థితిలో ఉండిపోతున్నావు. సంఘం పెరగదు, సంఘము అభివృద్ధి చెందదు. ఎప్పుడు చూసినా 10 మంది ఉంటారు, ఎప్పుడు చూసినా అదే జనం ఉంటారు.
ఎప్పుడు చూసినా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, ఎక్కడికో పోతూ ఉంటాం. ఏది? నువ్వు ఆయన ఎంతకు రా, ప్రార్థన చేయి, మోకరించి అడుగు, ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? యోహాను సువార్తలు అంటాడు ఆయన, నా యందు మీరును మీ యందు నా మాటలు ఉంచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి. చూసారా? అప్పుడు అడగాలండి మనం ఏం కావాలో. ఆయన మనతో ఉన్నప్పుడు, డాడీ నాకు ఇదిగో డాడీ, ఓ బిల్డింగ్ కావాలి డాడీ, క్షణములు ఇస్తాడు. డాడీ నాకు పెద్ద మందిరం కావాలి డాడీ, ఇచ్చేస్తాడు ఆయన. డాడీ నా జీవిత కాలంలో ఎప్పుడు కూడా నాకు బలహీనతలు లేకుండా చూడు డాడీ, ఇస్తాడు ఆయన. అంటే ఫైనాన్షియల్గా, ఆత్మీయంగా, శరీరానికి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది, దాని గురించి కాదు. అలాంటి దేవుడు మనకున్నాడు. ఆయన అంటున్నాడు, నా యొద్దకు వస్తే, నాతో ఉంటే, నాతో మాట్లాడుతూ ఉంటే, నన్ను ఆహ్వానిస్తూ ఉంటే, నువ్వు నా దగ్గరికి వస్తే, నేను నీ దగ్గరికి వస్తూ ఉంటే, ఈ అవమానాలు ఎందుకు వస్తాయి నీకు? రా, ఇప్పుడైనా వస్తే అన్యజనుల్లో నీకు అవమానం రాకుండా మంచి ఆహారాన్ని ఇస్తాను, మంచి ద్రాక్షారసం ఇస్తాను, నీకు కావలసిన సమస్తాన్ని ఇస్తానని ప్రభువుల వారు చెప్తూ ఉన్నాడు. అయితే ఏమన్నాడు ఇక్కడ? పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. ఇప్పటికి అపవిత్రమైన పాపాంత అపవిత్రమైన కార్యాలతో మీ చేతులు నింపబడ్డాయి, మీ పాదాలు నింపబడ్డాయి. అందుకని కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కొని ఆ ప్రభు సన్నిధికి వచ్చి మొక్కి ప్రార్థన చేయి. ద్విమనస్కులారా, రెండు తలంపులు కలిగిన మనుషులు ఉంటారు, రెండు తలంపులు కలిగిన వ్యక్తులు ఉంటారు. ఇటు కావాలి, అటు కావాలి, లోకము కావాలి, పరలోకము కావాలి, ఈ రెండు కావాలి. అలాంటితో మాట, ద్విమనస్కులారా, మీ హృదయాన్ని పరిశుద్ధపరచకుండా ఏముంది? అపవిత్రమైనటువంటి కోరికలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైనటువంటి మాటలతో, శోధనలతో ఉన్నటువంటి మీ కొరకు ప్రభు మాట్లాడుతున్న మాట, మీ హృదయములను శుద్ధి చేసుకోండి. నువ్వు చేస్తున్న పని ఏంటో నీకు తెలియదా? నువ్వు మాట్లాడుతున్న మాటల యొక్క అంతరార్థం ఏంటో నీకు తెలియదా? అవి ఇతరులకు ఎంత నష్టపరుస్తాయో తెలియదా? ఇతరులను ఎంత బాధపరుస్తాయో నీకు తెలియదా? నీ ప్రవర్తనని గొప్పగా అనుకోవచ్చు. నీ ప్రవర్తన ద్వారా నువ్వు ఎంతో ఇదిగా నీకు నువ్వు మెచ్చుకోవచ్చు. అమ్మ పుట్టిల్లు మేనమామగా తెలుసంట. అమ్మ పుట్టిల్లు మేనమామగా తెలుసు. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని భాగ్యం గొప్పది. ఆయనకు తెలుసు నీ పుట్టుక, ఆయనకు తెలుసు నీ భాగ్యం, ఆయనకు తెలుసు నీ జీవితం, ఆయనకు తెలుసు నీ ప్రవర్తన, ఆయనకు తెలుసు నీ మార్గం. మరి ఆయన చేతుల్లోంచి నువ్వు ఎక్కడికి పోతావు? రెండు మనస్తత్వాలు వద్దు, పరిశుద్ధపరచుకో. ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, వ్యాకులు పడమంటున్నాడు, ఏడవమంటున్నాడు, దుఃఖపడమంటున్నాడు. పక్క నవ్వేటువంటి నీ పనికి మాలినటువంటి నవ్వును దుఃఖానికి మార్చుకో, దుఃఖానికి మార్చుకో. ఇతరుల బాధల్లో ఉంటే నవ్వుతావు, పరిశుద్ధుల బాధల్లో ఉంటే నవ్వుతావు, ప్రార్థన పరులు బాధల్లో ఉంటే వాళ్ళకి హేళన చేస్తూ ఉంటావు. ఏంటి నీ జీవితం? మార్చుకో, బ్రతుకులు మార్చుకోమంటున్నాడు ఆయన. ప్రవర్తన మార్చుకో, బ్రతుకులు మార్చుకోండి. ఇవన్నీ మార్చుకున్నప్పుడే నేను మిమ్మల్ని అన్యజనాల మధ్యన సిగ్గుపడకుండా చేస్తాను. లేదా ఇదే పరిస్థితులు ఉంటే అలాగే ఉంటాం. అందుకే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మనుషుల మధ్య కాదు, మనుషుల మధ్యలో ఏదో నాటకాలు ఆడేయటం కాదు, మనుషుల మధ్యన మనం ఏదో పవిత్రమని మెప్పించేసుకోవటం కాదు. కానీ నువ్వు మెప్పించవలసినది నీ కొరకు, నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్యను, నీ కొరకు, నా కొరకు పవిత్రమైన రక్తాన్ని ఇచ్చినటువంటి, చెందించినటువంటి యేసయ్యను. ఆయన మెప్పించాలి. ఎప్పుడైతే ఆయన మెప్పిస్తావో
ఎప్పుడైతే ఆయన నిన్ను మెచ్చుకుంటాడో నీ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? చాలా హెచ్చుగా ఉంటుంది, చాలా హైయెస్ట్లో ఉంటుంది, మామూలుగా ఉండదు. ఆ రేంజే వేరు, ఆ గౌరవమే వేరు, ఆ మర్యాదే వేరు, ఆ జీవితమే వేరు. పొద్దు నుండి సాయంత్రం వరకు, సాయంత్రం నుండి పొద్దు వరకు నువ్వు ఎంత కష్టపడినా ఎంత చేసినా ఆయన మార్గంలో, సరళమైన మార్గంలో నువ్వు లేకుండా నీ ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్ళి అపవిత్రమైనటువంటి మాటలతో, అపవిత్రమైన చూపులతో, అపవిత్రమైనటువంటి నడకలతో నీ జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటే నీకేం మిగలదు ఈ లోకంలో. ఆయన సైన్యం వస్తుంది, అదొకటి సిద్ధంగా ఉంటుంది మన కోసం. నువ్వు భూమి మీద ఉండగానే దాన్ని చూస్తావు. అది చూడకుండా ఉండాలి అంటే నువ్వు తగ్గించుకో, పాపాలు ఒప్పుకో, చెడుతనాన్ని విడిచిపెట్టు. ఇప్పుడు వరకు చేసిన చాలు, ఇప్పుడు వరకు చేసిన పాపాలు చాలు, విడిచిపెట్టు. ఇంకా ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు, ఆ ఆయుష్కాలం కాపాడుకో. పశ్చత్తాపడు, ఏడు, దొర్లు దేవుడి దగ్గర కన్నీటితో. అప్పుడు అప్పుడు ఆయన నిన్ను ఎలాగ చెయ్యాలో, ఎలాగ ఉంచాలో, ఏ స్థితిలో ఉంచాలో అలా ఉంచుతాడు. నా ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన దేవుని బిడలారా, మీరెవరైనా కావచ్చు, దేవుని మాట వింటే నువ్వు బాగుపడతావు. దేవుని సన్నిధిలో గడిపితే బాగుపడతావు. దేవుని మార్గంలో వెళ్తే నువ్వు బాగుపడతావు, నువ్వు హెచ్చింపబడతావు. నువ్వు రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, సేవకుడు కావచ్చు, లేదా విశ్వాసు కావచ్చు, పెద్దవు కావచ్చు, ఎవరివైనా కావచ్చు. దేవునికి ఎప్పుడైతే లోబడి ఉంటావో, ఆ లోబడేటువంటి తత్వం నీలో ఉంటుందో అప్పుడే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన గొప్ప గొప్ప మార్గంలో నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉంది. నిన్ను విడిచిపెట్టడు ఆయన, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ఇష్టపడ్డాడు అంటే ఒకసారి ఆయన విడిచిపెట్టాడు. చాలా గొప్పది, మంచి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నిష్కపటమైనటువంటి మనసు కలిగిన దేవుడు. నిన్నుండి ఏం అడగడు, బలులు అడగడు, ధనం అడగడు, ఏది అడగడు. ఆయనే నీకు ఇస్తాడు, ఆయనే నీకు ఇస్తాడు. ఇచ్చిన దాన్ని సక్రమంగా కాపాడుకో, నువ్వు బాగుపడతావు. సక్రమంగా కాపాడుకో, నువ్వు దీవింపబడతావు. నీకు అప్పచెప్పిన పని సక్రమంగా చెయ్యి, నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇవన్నీ మానేసి ఇష్టానుసారంగా మనకు మనంగా హెచ్చించుకొని, మనకు మనంగా గొప్పవారం అనుకొని, మనకు మనంగా ఏదేదో అనుకొని తిరిగితే కనుక ఆయన సైన్యాన్ని పంపిస్తాడు. అది వచ్చిందంటే నీ పని నా పని అంతే, ఏమి మిగలదు. కాబట్టి ఈరోజు ఒక హెచ్చరిక చెప్తున్నాడు ఆయన, నువ్వు మార్పు చెంది పశ్చత్తాపడి నా వైపు నా యొద్దకు రా. నీ చేతులు కడుక్కో, పాపపు చేతులు కడుక్కో. రెండు మనస్తత్వాలొద్దు, ఒకే మనస్తత్వంతో జీవించు. రా, నా యొద్దకు రా, తగ్గింపు జీవితంతో రా. నీకు నేను చక్కటి ఆహారాన్ని ఇస్తాను, కావలసిన సమస్తాన్ని ఇస్తాను, అన్యజనుల మధ్యన నిన్ను హెచ్చిస్తానని మాట్లాడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు విన్నటువంటి మనమంతా కూడా ప్రభు మహిమార్థమై మన జీవితాలు ఉండాలి. ప్రభు మహిమార్థమై మనం ముందుకు వెళ్ళాలి. మన బిడ్డలకు నేర్పించాలి. సాతానుడు మనల్ని కొడతాడు, పడగొడతాడు. బాధపడద్దు, సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉందాం. ఆయనే లేపుతాడు మనల్ని. ఆయన 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 మన పక్షాన ఉన్నాడంటే మనకు విరోధి ఎవడు? కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎదుగుదాం, ఆయన కృపను పొందుకుందాం. నువ్వు గొప్పవాడు కాదు, నువ్వు గొప్పదానివి కాదు. మాట్లాడేటప్పుడు నీ మాట ఎందరికి నష్టం చేస్తుందో చూడాలి.
నువ్వు మాట్లాడుతున్నప్పుడు అది ఎంతమందికి మేలుకరంగా ఉంటుందో కూడా చూసుకోవాలి. అది దేవుడిచ్చిన భాగ్యం. ఎవరమైనా ఒక్కసారి ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. అహంకారంతో వద్దు, గర్వంతో వద్దు, నువ్వేదో అనికే నువ్వు విరవీగిపోవద్దు. ఒక్కసారి ఆయన రా అన్నాడంటే అయిపోయామన్నమాట. ఏది మన దగ్గర ఉండదు. చాలా జాగ్రత్త సమయం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, నీ ప్రశస్తమైన పాదములకు వందనాలు. ఇంతవరకు నాయన వాక్యం విని ఏ బిడ్డలైతే ప్రభా ఉన్నటువంటి జీవితాన్ని మార్చుకొని వారి మార్గాలను మార్చుకొని నీ మార్గానికి వస్తున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. పేదరికమును తొలగించండి. నాయన అవమానముల నుండి బిడ్డలను తప్పించండి. ప్రశస్తమైన నీ మార్గములను నడుస్తూ ఉండగా కావలసినటువంటి గొప్ప ధైర్యమును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని మీరు ఇవ్వండి ప్రభువా. ఏ బిడ్డలు కూడా సిగ్గుపడకుండా, అన్యుల మధ్య సిగ్గుపడకుండా, నా దేవుడు గొప్పవాడు, నా ప్రభువు గొప్పవాడు, నా ప్రభు రక్షకుడు, నా ప్రభువే నాకు సమస్తమునిచ్చిన వాడని ఏ బిడ్డలైతే నీ సన్నిధిలో కన్నీరు కార్చి తన్ను తాము తగ్గించుకొని పశ్చాత్తాపడి ప్రయాసపడుతున్నారు, ఆ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని మాట్లాడుతూ ఉన్నాం. అవును ప్రభా, ప్రతి ఒక్కరము కూడా నీ పిలుపునందుకుని నీ సన్నిధిలో నడుస్తూ ఉండగా గొప్ప ఆత్మ కార్యములు చేసి బలపరచమని విన్నటువంటి వాక్యం ద్వారా బిడ్డలందరినీ కూడా నీ కృపలో భద్రపరచుకొని నీ వారిగా మీరు ఏర్పాటు చేసుకొని నీ సన్నిధిలో వర్ధిల్ల భాగ్యమేమని యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ప్రపంచ పర్యంతరం కూడిన మనకు పరిశుద్ధులకు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి కలుద్దాం. మీ అందరికీ వందనాలు.